హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే అదిరిపోయే ఆవిరికుడం. నేను ఇప్పుడు చూపించే విధంగా ఆవిరికుడం చేసి దానిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా కారపొడి జల్లుకుని తింటే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ నిండా మినపప్పు వేసి మినపప్పు మునిగేంత వరకు దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. క్వాంటిటీ బట్టి అయితే మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆ మినపప్పుని వాటర్లో నీట్గా కడిగేసి కనిపిస్తున్న విధంగా దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేస్తే మనకి మినపప్పు అయితే ఇలాగ ఉంటుందన్నమాట. ఈ పప్పుని ఇప్పుడు వాటర్లో నానబెట్టేసి కాసేపు అయితే పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో కనిపిస్తున్న విధంగా అయితే ఇడ్లీ నూక తీసుకుని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇడ్లీ నూక ములిగేంత వరకు వాటర్ వేసి కాసేపు ఆ నూకని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ముందుగా మనం తొక్క తీసుకున్న మినపప్పు ఉంటుంది చూసారా, అది గ్రైండర్లో కానీ లేకపోతే కనిపిస్తున్న విధంగా రుబ్బు రోల్లో కానీ మనమైతే రుబ్బుకోవాలన్నమాట. అండ్ ఇడ్లీ నూక అయితే మనం 2 గ్లాసెస్ తీసుకున్నాము, అది కూడా 1 గ్లాస్ ఆఫ్ మినపప్పుకి. అది క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవాలి. మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంతటికి కనిపిస్తున్న విధంగా బాగా రుబ్బుకోవాలి మినపప్పునైతే. సో ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని ఈ మినపప్పు పిండినంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఇడ్లీ నూకని కనిపిస్తున్న విధంగా వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసి అప్పుడు ఈ మినపపిండిలో అయితే వేసేసి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు కనిపిస్తున్న విధంగా ఇడ్లీ నూక అండ్ ఈ మినపపిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని కనిపిస్తున్న విధంగా ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె కానీ లేకపోతే చిన్న దాకా కానీ తీసుకుని అందులో వాటర్ వేసి నేను చూపిస్తున్న విధంగా దానిపైన క్లాత్ అయితే చుట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని గంటల ముందు చేసి పెట్టుకున్న మినపపిండి ఉంటుంది చూసారా, అదైతే వేసి మినపపిండి ఎప్పుడైనా సరే ముందు రోజు నైట్ చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా వేసేసిన తర్వాత పిండిని ఒక మూతతో అయితే క్లోజ్ చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపైన గిన్నె పెట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్ లో ఇది బాగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఉడికిన తర్వాత గిన్నెని ఓపెన్ చేస్తే మనకి ఈ టైప్ లో అయితే వస్తుంది. ఆవిరి కుడుము మాత్రం బాగా ఉడికేంత వరకు వెయిట్ చేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో కాసేపటి తర్వాత ఒక గరిటె తీసుకుని ఈ వేడి వేడి ఆవిరి కుడుముని ఒక ప్లేట్లోకి వేసి ఇప్పుడు వేడి వేడిగా ఉన్న ఈ ఆవిరి కుడుము పైన ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి తీసుకుని కనిపిస్తున్న విధంగా దానిపైన అలా మొత్తం పోసాక ఇప్పుడు కారపొడి దీనిపైన జల్లుకుని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆవిరి కుడుము పైన కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది. అండ్ దీంట్లోకి కొద్దిగా బొంబాయి చట్నీ కానీ లేకపోతే దబ్బకాయ చట్నీ కానీ నంజుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీలో ఎంతమందికి ఆవిరి కుడుము ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.